10 వచనాలలో మనం చూసినట్లయితే 8 అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఒక మాట మనం చూసుకుందాం. దేవుడనగు ప్రభువగు, దేవుడనగు ప్రభువగు. ఇక్కడ బాగా గమనించాలి మనం. ఈ ప్రభువగు అను మాటలు మరి ఇక్కడ పెద్ద అక్షరాలతో మరి వ్రాయబడ్డాయి. ప్రభువు అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కనుక మరి యేసు ప్రభువు అని ఉన్నప్పుడల్లా మనము యేసును మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు అనే పదము ఉన్నప్పుడల్లా యెహోవా దేవుడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా దేవుడే మరి యేసు ప్రభువుగా ఈ లోకంలో జన్మించినట్లుగా కూడా మనము చూస్తున్నాం. అందుకే దేవుడగు ప్రభువు అని ఈ విధంగా మనం చూస్తున్నాం. దేవుడనగు ప్రభు